అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నిన్నటి క్లాస్లో మనం ప్యాచ్ టూల్, ఐ డ్రాపర్, క్రాప్ టూల్ వాటి కోసం మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు క్లాస్లో మనం బ్రష్ టూల్, స్టాంప్ టూల్, హిస్టరీ బ్రష్ టూల్, అలానే ఎరేజర్ టూల్, ఈ 4 టూల్స్ కోసం కూడా మనం తెలుసుకుంటాం. బ్రష్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు. బ్రష్ టూల్ని ఉపయోగించి మనం ఫేస్కి మేకప్ చేయొచ్చు, ఫస్ట్ వన్. అదే బ్రష్ టూల్తో మనం పెయింటింగ్స్ వేయొచ్చు, సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే బ్రష్ టూల్ని వాడి మనం మాస్కింగ్ చేయొచ్చు, థర్డ్ వన్. బ్రష్ టూల్ని వాడి డిజిటల్ ఆర్ట్స్లో హెయిర్ లైన్స్ని డ్రా చేయొచ్చు. చాలా చాలా హెల్ప్ఫుల్ టూల్ అన్నమాట ఇది బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్ షార్ట్ కట్ బి, సరేనా? బ్రష్ టూల్ షార్ట్ కట్ బి, అలానే స్టాంప్ టూల్ షార్ట్ కట్ ఎస్, అలానే హిస్టరీ బ్రష్ షార్ట్ కట్ కి వై, అలానే ఎరేజర్ టూల్ షార్ట్ కట్ ఈ. ఈ రోజు క్లాస్లో మనం బ్రష్ టూల్ని ఎలా వాడుతున్నాం అనేది చెప్పుకుంటున్నాం. చలో రండి. నేను ఫోటోషాప్లోకి ఒక ఫోటో అయితే డ్రాగ్ చేసుకున్నాను, ఓపెన్ చేసుకున్నాను. ఇదే బ్రష్ టూల్తో ఇదే ఫోటోని మనం బ్రష్ టూల్తో ఎలా డ్రా చేయొచ్చో మనం చూద్దాం. చూడండి, నేను లేయర్ బాక్స్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఐ థింక్ లేయర్ బాక్స్ కనిపించట్లేదు. విండోలో ఉన్నటువంటి లేయర్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అని. నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్టియన్ కంట్రోల్ ప్లస్ ఇమేజ్ని జూమ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్రష్ టూల్ని తీసుకుంటున్నాను. బ్రష్ టూల్ని తీసుకున్నప్పుడు మీరు పైన చూస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఇక్కడ చాలా బ్రషెస్ అయితే ఉన్నాయి. ఏ టైంలో ఏ బ్రష్ వాడాలి అనేది చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మీకు ఆ కన్ఫ్యూజన్స్ ఏమీ అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉన్న బ్రష్ ఏదో ఒకటి తీసుకున్నాను. ఐ థింక్ నేను ఇలా ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్న బ్రష్ని అయితే తీసుకున్నాను. సరేనా? ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మోడ్ అనేది నార్మల్ మోడ్ ఉంది. ఇక్కడ ఒపాసిటీ అనేది 100% ఉంది, ఫ్లో అనేది 100% ఉంది. ఇక్కడ ఒపాసిటీ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటోని కంట్రోల్ జే చెప్తాం. కంట్రోల్ జే అంటే డూప్లికేట్ ఫోటో. ఇప్పుడు కింద బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేద్దాం. ఈ ఐ సింబల్ని క్లిక్ చేయటం వల్ల హైడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఒపాసిటీని ఇలా నేను తగ్గించాను అనుకుని ఏమవుతుంది చూడండి. ఫోటో అనేది చాలా డల్గా కనిపిస్తుంది. అంటే జీరో నుండి అలా 100 పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అలానే ఒపాసిటీ తగ్గించే కొద్దీ లైట్గా కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఏంటంటే ఈ ఒపాసిటీ అనేది, బ్రష్ ఒపాసిటీ అనేది కొన్ని సందర్భాల్లో 100% కావాలి, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి తక్కువ కావాలి. సిచ్యువేషన్ బట్టి ఒపాసిటీని పెంచుకుంటాము, సిచ్యువేషన్ బట్టి ఒపాసిటీని తగ్గించుకుంటాం కూడా. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న ఒక న్యూ లేయర్ ఉంది. న్యూ లేయర్లో బ్రష్ టూల్తో నేను ఇలా బ్రష్ సైజ్ పెరగాలి తగ్గాలి అంటే ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ నేను ఇలా డ్రా చేస్తున్నాను. జస్ట్ నేను ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో చూడండి. రేపటి టాస్క్ ఏంటంటే మీరు కూడా బ్రష్ టూల్తో ఏదైనా ఒక బొమ్మ అయితే గీయండి. అంటే మీరు ఊహించి కాదు, జస్ట్ ఉన్న ఇమేజ్ మీదనే ఇలా డ్రా చేసుకుంటూ, దీన్ని లైన్ ఆర్ట్ అంటారండి.
జస్ట్ నేను ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మీకు కనిపించేదాన్ని ఇలా జస్ట్ నేను ఇలా డ్రా చేస్తున్నాను. జస్ట్ ఇలా చేయటం వల్ల ఏమవుతుందో చూడండి. మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇంకొంచెం వర్క్ చేశాక చూపిస్తాను. జస్ట్ మీరైతే ఇలా గమనిస్తూ ఉండండి నేను ఏం చేస్తాను. గుడ్ ఈవినింగ్ గురుజీ.